తల్లికి వందనం పథకం కింద 15,000 ఇవ్వనప్పటికీ తక్కువ మొత్తాలు మాత్రమే ఖాతాల్లో జమయ్యాయన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు తల్లులు తమకు కేవలం 8,850 రూపాయలు మాత్రమే వచ్చాయని ఆరోపించగా ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం 9వ తరగతి నుండి ఇంటర్ 2వ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల మందిగా ఉంది. వీటికి కేంద్రం మరియు రాష్ట్రం కలిసి నిధులు జమ చేయాలి. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులుగా రూ. 3,866 ముందుగా ఖాతాల్లో జమ చేసింది. దీంతో విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో రూ.5,200 నుండి రూ.10,972 వరకు డబ్బులు జమయ్యాయి. మిగిలిన కేంద్ర భాగం అయిన నిధులు 20 రోజుల్లోపు బ్యాంకు లింక్ చేసిన తల్లి విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో కొన్ని పత్రికలు ప్రచురించిన తల్లికి మోసం, కేవలం 8,850 రూపాయలు మాత్రమే ఇచ్చారు వంటి వార్తలపై ఆందోళన అవసరం లేదని ఫ్యాక్ట్ చెక్ టీం స్పష్టం చేసింది. గతంలోనూ పాఠశాల నిర్వహణ కోసం రూ. 2,000 మినహాయింపుతో రూ. 13,000 మాత్రమే ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం కింద మొత్తం రూ. 15,000 ఇవ్వనున్నారు. ఇందులో ఒక భాగం ఇప్పటికే జమ అయింది. మిగిలిన భాగం కేంద్రం నుంచి రాబోయే 20 రోజుల్లో ఖాతాల్లోకి జమ అవుతుంది. లబ్ధిదారులు ఎటువంటి ఆందోళనకు లోనవ్వాల్సిన అవసరం లేదు. ఈ పథకంపై వచ్చే వదంతులు, తప్పుడు వార్తలకు బాధ్యతగా స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ వార్తను ప్రకటించింది. పలు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాల్లో భాగంగా రూ. 605 కోట్ల బకాయిలను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 2-3 రోజులలోనే కూలీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సమాచారం. ఇది 2025 మే 28 తర్వాత కేంద్రం నుండి విడుదలైన మొదటి విడత నిధులు కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలపై గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు లేఖ రాయడంతో స్పందించిన కేంద్రం 605 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇక మిగతా రూ.2,500 కోట్లకు పైగా ఉన్న బకాయిలను దశలవారీగా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇకపై మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ప్రతి కూలీకి రోజు 2 సార్లు ఫోటో తీసి అప్లోడ్ చేయడం తప్పనిసరి కానుంది. పని ప్రదేశంలో ఉదయం 9 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కూలీల ఫోటోలు తీసి నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ NMMS యాప్లో అప్లోడ్ చేయాలి. ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోటోలు తీసి పంచాయతీ సెక్రటరీలు పర్యవేక్షణ చేస్తారు. ఎంపీడీఓలు నివేదిక ఇవ్వాలి. మండల అధికారులు ఫోటోల క్రమబద్ధతను పరిశీలించాలి. జిల్లా అధికారులు మొత్తం ఫోటోలను భద్రపరిచే బాధ్యత వహించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర సీజన్లలో పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు చెరువులు, కాలువలు, నీటి సంరక్షణ నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఉపాధి హామీ పథకం ఉపయోగపడుతోంది. అంతేకాకుండా గ్రామాల నుంచి వలసలను తగ్గించేందుకు ఈ పథకం ఓ కీలక పాత్ర పోషిస్తోంది. వేలాది మంది ఉపాధి కూలీలకు వెంటనే ఉపశమనం లభించనుంది. వేతన చెల్లింపులు సమయానికి జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల అమలు వల్ల పథక పారదర్శకత పెరగనుంది. ఉపాధి హామీ కూలీల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ వర్గాల్లో సంతోషం నింపింది. త్వరలోనే మిగతా బకాయిలు కూడా విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్లు అందించేందుకు సిద్ధమైంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన దివ్యాంగుల పింఛన్లలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతోంది. ఆగస్టు 1న కొత్తగా 1,09,155 మందికి ప్రతి నెల 4,000 రూపాయల చొప్పున స్పౌస్ పింఛన్లు అందజేయనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. భర్త పింఛన్ తీసుకుంటూ మృతి చెందిన అనంతరం భార్యకు స్పౌస్ కేటగిరీ కింద పింఛన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. 2023 డిసెంబర్ 1 నుండి అక్టోబర్ 2024 31 మధ్య భర్త మరణించిన వారిని అర్హుల జాబితాలో చేర్చారు. అర్హుల ఎంపిక కోసం భర్త పింఛన్ ఐడి, మరణ ధృవీకరణ పత్రాలను సమర్పించిన మహిళల దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేశారు. ఈ కొత్త పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 43,66 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తోంది. ఇక మరోవైపు దివ్యాంగుల పింఛన్లకు సంబంధించి తనిఖీలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 86 లక్షల మంది దివ్యాంగులలో వేలాది మంది అనర్హులుగా గుర్తించబడ్డారు. గత ప్రభుత్వ హయాంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు, వైద్యుల సర్టిఫికెట్లను కృత్రిమంగా పొందడం, మానసిక లేదా వినికిడి లోపాల పేరుతో పింఛన్ పొందడం వంటి ఆరోపణలు వెలుగు చూశాయి. అనర్హులపై చర్యలు తీసేందుకు ప్రభుత్వం వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల చొప్పున పింఛన్లు పొందిన వారిలో చాలా మంది అర్హత లేని వారిగా తేలినట్లు అధికారులు భావిస్తున్నారు. వీరిపై త్వరలోనే అనర్హుల తుది జాబితా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ జాబితాలో ఉన్నవారికి పింఛన్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఒకవైపు పెన్షన్లను నిజంగా అర్హులైన వారికి అందిస్తూ మరోవైపు అవకతవకలపై చర్యలు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ పై ఉన్న ఆశలు తాత్కాలికంగా ఆవర్తించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు కోసం దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. 2026 జనాభా లెక్కల తర్వాతే పునర్విభజన సాధ్యం అని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 173 అధికరణం ప్రకారం ప్రస్తుతం పునర్విభజన చేపట్టడం సాధ్యపడదని పేర్కొంది. ఈ పిటిషన్కు అనుకూలంగా తీర్పు ఇస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇలాంటి డిమాండ్లు వస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలపై నిబంధనలు వేరుగా ఉండవచ్చునని కోర్టు అభిప్రాయపడింది.
జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించడాన్ని పరిగణనలోకి తీసుకోలేదని తెలిపింది. హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచాలని, అలాగే జమ్మూ కశ్మీర్ను మినహాయించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై విభజన నిబంధనలు అమలు చేయకపోవడం వివక్షపూరితమని వాదించారు. ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు నిరాశకు గురయ్యారు. గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి విన్నపాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కొన్ని నిబంధనల ప్రకారం రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచే అవకాశం ఉందన్న అభిప్రాయం వర్గాల్లో ఉంది. అయితే 2026 జనాభా లెక్కల తర్వాతే కేంద్రం వ్యవహరించవచ్చన్న కోర్టు వ్యాఖ్యలు ఈ ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యాయి. ఈ తీర్పుతో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తదుపరి చర్యలు ఏవైనా ఉంటాయా? థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో థాయిలాండ్లోని భారత రాయబార కార్యాలయం భారతీయ పౌరులకు అత్యవసర ప్రయాణ సూచనలను విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పెరగడంతో భారత్ ఈ ప్రకటన చేసింది. రాయబార కార్యాలయ ప్రకారం ఒక సైనికుడు సహా 15 మందికి పైగా మరణించగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ పరిస్థితుల్లో భారతీయులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ప్రస్తుతానికి థాయిలాండ్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది. భారత రాయబార కార్యాలయం ఈ 7 థాయ్ ప్రావిన్స్లకు భారతీయులు వెళ్లవద్దని గట్టిగా హెచ్చరించింది. ఉబోన్ రాజధాని సురిన్ సిసాకెట్ బురిరామ్ సాకేవో చాంతబురి ట్రాట్. ఈ ప్రాంతాలన్నీ కంబోడియా సరిహద్దుకు సమీపంలో ఉండటంతో ఘర్షణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. తాజాగా జరిగిన ల్యాండ్ మైన్ పేలుడు ఈ ఉద్రిక్తతలకు ప్రథమ కారణమని తెలుస్తోంది. ఈ పేలుడులో 5 థాయ్ సైనికులు గాయపడ్డారు. థాయిలాండ్ ఈ ఘటనకు కంబోడియాను నిందించగా కంబోడియా మాత్రం ఇది పాత మైనుల వల్ల జరిగి ఉండవచ్చని బదులిచ్చింది. ఘటనల తాలూకు ప్రభావంతో థాయిలాండ్ ప్రభుత్వం కంబోడియాలోని తమ రాయబారిని వెనక్కు పిలిపించింది. థాయ్లోని కంబోడియా రాయబారిని బహిష్కరించింది. 2 దేశాల మధ్య ఉన్న చెక్ పోస్టులను మూసివేసింది. కంబోడియాలో ఉన్న తమ పౌరులకు దేశం విడిచి వెళ్లమని ఆదేశాలు జారీ చేసింది. ఈ పర్యటన సలహాలో రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో స్థానిక భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలి. భద్రతను కాపాడుకోవడమే ప్రస్తుతంలో అత్యంత ప్రాధాన్యంగా చూడాలని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉద్రిక్తతలు